నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి గతంలో మనం కులదేవతకు సంబంధించిన ఒక వీడియోని చేశాం కదా. మరి దానిలో చాలా మంది అనేక సందేహాలు అడిగారు. మరి దానికి సంబంధించిన వీడియోని తెలుసుకుందాం. మీరు కూడా చూసేయండి. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురుగారు, ఇప్పుడు కుల దేవత అంటే మనకిప్పుడు మానవులుగా మనకంటూ కొన్ని కులాలు వచ్చినాయి. కొంతమంది కమ్మాస్ అంటాం, కొంతమంది రెడ్డిస్ అంటాం, ఇలాగ పద్మశాలీలు. మనకు చాలా మంది కామెంట్ చేశారు, గురుగారు మాది పద్మశాలి అండి, మాకెవరు వస్తారండి కులదేవత, మేము కమ్మాస్ అండి, మాకెవరు వస్తారండి కులదేవత. అసలు కులదేవత అంటే ఇప్పుడు మనకున్న మానవుల కులం ప్రకారం వస్తాయా, లేకుంటే ఏ విధంగా కుల దేవతలు ఉంటారు? అసలు మానవులందరికీ కుల దేవతలు వీలు అని మనం ఎవరిని చూసుకోగలుగుతాం? కులదేవత అనగా కులంలో మనం అంటే వాస్తవానికి కుల వ్యవస్థ అనేటువంటిది లేదు. దాన్ని మనం విభజించుకున్నాం. అవును, విభజించుకుని నువ్వు ఈ పని చేసుకుని, నువ్వు ఈ పని చేసుకుని, నువ్వు ఈ పని చేసుకుందాం అని చెప్పి ఒక సాహిత్యంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత కులాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఏర్పడిన తదనంతరం ఏమిటంటే కులానికి సంబంధించి ఇప్పుడు గోల్డ్ స్మిత్లు ఉన్నారనుకోండి, విశ్వకర్మ అనేటువంటి, అంటే వాళ్ళన్నిటినీ కూడా నూతనంగా రూపొందిస్తూ ఉంటారు. మట్టిని ఉపయోగించి తగు పాత్రలు, అంటే మనం భోజనం చెయ్యాలి అంటే ఒక పాత్ర వండుకోవడానికి, పాత్ర లేకపోతే వండలేక ఆ పాత్రలు ఉండే అతను కుమ్మరి. ఆ తర్వాత మనం సిగ్గు లజ్జ అనేటువంటి రెండు ఉన్నాయి కదా, వీటిని దాచుకోవడానికి ఒక వస్త్రం ఏర్పరచుకోవాలని పద్మశాలి. ఆ తదనంతరం ఏంటంటే దాని తర్వాత మనం శరీర సౌందర్యానికి అని చెప్పి ఈ జుట్టు ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు ఉంటే చూడడానికి జుత్సాగరంగా ఉంటుందని చెప్పి ఈ విశ్వబ్రాహ్మలు అనేటువంటి విషయం, ఇలా కొన్ని వర్గాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. అయితే మన దాని ప్రకారంగా కొంతమందికి కులదేవత తెలియదు అన్నప్పుడు వారి యొక్క గ్రామ దేవతని కులదేవతగా చెప్తారు. మన సాంప్రదాయాల్లో ఏదన్నా వార్షికోత్సవం జరుగుతుంది అనుకోండి, అన్ని వర్ణాల వారికి దాంట్లో ప్రాధాన్యత ఉంటుంది. ఒక పెళ్లి జరుగుతుంది అనుకోండి, కోళ్ళు రాయడం, కాలు గోళ్ళు తీయడం అనేటువంటి ఉంటాయి. అంటే మంగళాతనికి చాకలాతనికి మనం ప్రాధాన్యత ఇచ్చాం. అదే విధంగా ఒక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అంటే కాగడా పట్టుకోవడము, ఒక అతను వచ్చి ఆ పని చేస్తే గాని ప్రారంభమయ్యేది కాదు. ఇలా కొన్ని నియమాలు పెట్టుకున్నారు. అన్ని వర్ణాల వారిని కూడా సమానమైనటువంటి పాత్రలు ఇచ్చారు ఇదివరకు. దాన్ని రాను రాను తలంలో ఏం చేశారు అంటే నేను గొప్ప అనేటువంటి విధానంలో వారిని అదగమర్చడం అనేటువంటి ఏర్పడింది. కులదేవత దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే గ్రామంలో, మనం ఉన్నటువంటి గ్రామంలో చివరన ఉన్నటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో వారిని కులదేవతగా కూడా మనం చెప్పచ్చు. మారమ్మ, మరిడమ్మ, పోచమ్మ, పెద్దింట్లమ్మ, పోలేరమ్మ. ఆ తదనంతరం ఏంటంటే కొంతమంది వ్యవస్థలో ఊరు చివరన నిత్యము కూడా వీళ్ళు పంటలు పండిట్టేటప్పుడు నమస్కారం చేసేవారు. అటువంటి ఆవిడ బాలమ్మ. చాలా మంది బాలమ్మను కూడా చేస్తుంటారు. అత్యంత శక్తివంతమైనటువంటి అమ్మవారు బాలమ్మ అమ్మవారు. ఎవరికి అమ్మవారు తెలియకపోయినా బాలమ్మ అమ్మవారిని కులదేవతగా కూడా చెప్పుకోవచ్చు. ఇలా కొన్ని వ్యవస్థల్లోని మన అమ్మవారిని మన కులదేవత కింద ఏర్పాటు చేసుకోవాలి. గురువు గారు, ఇప్పుడు కులదేవతకి ఏమైనా ప్రత్యేక విధానంలో పూజ ఏమైనా చేయాల్సి ఉంటుంది అంటే, ఇప్పుడు మనం నిత్య దీపం అనేది ఇంట్లో పెట్టుకుంటాం. కొంతమంది వారం చేసుకునే వాళ్ళు వారం ఉంటారు, లేకుంటే పలానా రోజే మేము చేసుకుంటామండి అనుకునే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా కులదేవతని మనం ఇంట్లో పెట్టి పూజించుకోవాలి అనుకుంటే ఏదైనా ప్రత్యేకమైన పూజా విధానం ఉంటుందంటారా? కులదేవతని పెట్టుకోవడానికి ఆషాఢ మాసంలో గాని, శ్రావణ మాసంలో గాని, లేదా కార్తీక మాసాల్లో గాని కులదేవతను పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఉంటుంది. మొట్టమొదటిగా బోనాలు అనేటువంటి సమర్పిస్తూ ఉంటాం. గ్రామ దేవతలకి అత్యంత విశిష్టమైనది బోనాలు. అందులో సాగపోయడం అనేటువంటిది ఉంటుంది. మనం ఇంట్లో అమ్మవారిని పెట్టుకోవాలి, కులదేవతను నిలుపుకోవాలి అంటే పుట్టమన్ను తీసుకొచ్చి నెయ్యి వేసి చక్కగా పుట్టమన్నుని కలుపుకుని దాన్ని ఒక గద్దె కింద కడతాం. అంటే కాస్త ఒక ఎత్తుగా ఏర్పరిచి సింహాసనంగా చుట్టూ ప్రాకారాలు కడతాం. ప్రాకారాలు కట్టిన తర్వాత ఒక మట్టి కుండలో మనం ఏదైతే అమ్మవారిని అనుకుంటున్నామో ఆ అమ్మవారి నామ సంకీర్తన చేస్తూ బియ్యాన్ని నింపుకుంటాం. ఆ బియ్యం అందలి ఒక 11 రూపాయలు, లక్ష్మీ గవ్వలు 2, గోముఖ చక్రాలు 4, అదే విధంగా గురువింద గింజలు ఒక 7, ఇవి అన్ని కూడా అందులో ఉంచుకుని మనం ఏదైతే అమ్మవారిని మన కులదేవత అని మనం అనుకుంటాం, గ్రామ దేవత గాని కులదేవత తెలియదు, ఆ ఊర్లో ఉన్న గ్రామ దేవత పేరు చెప్పుకుని ఈ పరిమాణంలో చిన్న సైజు కత్తులు దొరుకుతాయి, వాటికి వస్త్రాన్ని కట్టి
దాన్ని ఆ బియ్యం దాంట్లో ఉంచుకుని మనం గట్టిగా ఏర్పాటు చేసిన చోట అష్టదళాపద్మం ముగ్గు వేసుకుని పసుపు కుంకుమ ఉంచి ఒక తవలపాకు ఉంచి అమ్మవారిని పెట్టి ఎదురుగా ఆ రోజు నేతి దీపారాధన గావించి మాంసం మీరు ఏది వండుకుంటే అదే నైవేద్యంగా సమర్పించి కళ్ళు కాస్త సాకగా పొయ్యాలి, అంటే అలా గీతగా పొయ్యాలి. ఇలా పోసి అమ్మవారిని మనం కులదేవతగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ప్రతి పండక్కి పబ్బానికి మనం ఉండేటువంటి నైవేద్యం అమ్మవారికి పెట్టవలసిందే. అర్థమైందండి. రోజు కూడా దీపము ధూపము నైవేద్యం మీ ఇష్టం, బెల్లం గాని లేదా మీరు భోజనం వండుకుంటారు కదా, అందులో మొట్టమొదటి భాగం కాస్త నైవేద్యం చూపించి మళ్ళా మీ అన్నాల్లో కలుపుకుని అమ్మవారి ప్రసాదంగా తీసుకోవచ్చు. తదనంతరం మన తర్వాత తరానికి ఇది మన కులదేవత అని చెప్పి మనం ఆవిడికి హ్యాండ్ ఓవర్ చేయాలి. పెళ్ళి అయింది అబ్బాయికి, కోడలికి మన కులదేవత అని చెప్పి ఆ విధానాన్ని ఆవిడికి అవలంబించాలి. అలా వంశపారంపర్యంగా ఆ యొక్క వ్యవస్థ నడుపుకుంటూ ఉండాలి. ఇలా కులదేవతను మన ఇంట్లో నిర్మాణం చేసుకుని చక్కగా అమ్మవారి ప్రతిష్ఠ చేసుకుని దేవాలయంలో ఉన్నటువంటి అమ్మవారు నిజస్వరూప దర్శి మనలో ఉన్నటువంటి మానవత్వానికి గాని మన ధర్మాన్ని గాని మన ఇంటిని గాని పరిరక్షించేటువంటి కులదేవత. కాబట్టి ఆ కులదేవతని ఇంటి ఈశాన్య భాగంలో ఏర్పాటు చేసుకుంటాం. గురువు గారు, ఇప్పుడు కుల దేవత అంటే మనకి వేటలేస్తారు, తర్వాత అమ్మవారికి బలిదానాలు ఇస్తారు. మరి అలాంటి బలిదానాలు మనం ఇంట్లో ఇవ్వలేం కదండి నేను చాలా మంది సందేహిస్తున్నారు. మరి అలాంటప్పుడు ఇంట్లో కులదేవతను పెట్టి పూజించుకున్నప్పుడు బలిదానాలు ఇవ్వాల్సిన కంపల్సరీగా ఇవ్వాలంటారా, లేకుంటే అవసరం లేదంటారా? అమ్మవారికి సపరేట్ గా రూమ్ ఉండే వ్యవస్థ ఉంటే ఇచ్చుకోవడం మంచిదండి. నాకు ఏది ఇష్టమో అది మీరు పెడితే నేను సంతృప్తి చెందుతాను. అవును. నేను మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరేదో వండింది మీరు పెట్టేస్తే అది దానం అవ్వదు. నాకేది ఇష్టమో అది పెట్టాలి. నాకు పులిహోర ఇష్టం అనుకోండి, ఆయన పులిహోర ఇష్టం కదా, పులిహోర చేసి పెడదామని పులిహోర చేసి పెడదాం, నాకు ఇష్టమని చేసి పెట్టారు అని ఏ విధంగా అయితే మన మనసు ఆనందపడుతుందో ఆ విధంగా అమ్మవారు గ్రామ దేవత అనేటువంటి అమ్మవారు ఉగ్రంగా ఉంటుంది. ప్రదక్షిణ ఊరంతా ప్రదక్షిణ చేస్తూ అలిసి ఉంటుంది. పైగా ఎంతసేపటికి ఊరు చివరన క్షుద్రాలతో పోరాడాలి అంటే ఖండబలము బుద్ధి వ్యవస్థలు ఇవి రెండు కూడా తట్టుకునే వివక్ష ఉండాలి. కాబట్టి బలులు అనేటువంటివి నిర్వర్తించారు. కాబట్టి మనం అక్కడ బలిదానం ఇవ్వాల్సిందే. ఒకవేళ కొంతమందికి బలి ఇవ్వడం అంటే మేక కానీ ఇవి కానీ ఇవ్వడం కుదరట్లేదు. అందుకోసం మనం ఏం చెప్పారంటే గారులు నైవేద్యంగా పెట్టచ్చు. అంటే వడలు అంటారు సరే, మినుములతో చేసిన పదార్థం ఏదన్నా సరే పెట్టినా అది మాంసకృతతో సమానమైనటువంటి వ్యవస్థ. కాబట్టి ఒకవేళ మాంసం చేయలేనటువంటి వ్యవస్థలో ఉన్నవారు గారుల నైవేద్యంగా సమర్పించారు. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. అయితే కులదేవతకు సంబంధించి మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకున్న ఎన్నో సందేహాలను ఒక్క వీడియోలో ఒక్క సమాధానంతో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. పరమేశ్వరార్పణమస్తు.